రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం సమీపంలోని హైవే వద్ద ఈరోజు మధ్యాహ్నం ఏదో గుర్తుపెరిగిన వాహనం చేత గుద్దేయబడిన ఆవు మేము అప్పుడు తీసి మధ్యాహ్నం మందు ఎండ ఉంది, ఆ ఎండలో తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో పడుకోబెట్టడం జరిగింది. అయితే సాయంత్రం మళ్ళీ వెళ్ళి చూసాం. కాకపోతే ఇది ఎందుకో గడ్డి తినడానికి మంచినీళ్ళు తాగడానికి కూడా అస్సలు ఇష్టపడట్లేదు. మధ్యాహ్నం ప్రయత్నించాం, తినలేదు, తాగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ పడిపోతే మళ్ళీ దాన్ని సక్రమంగా కూర్చోబెట్టి గడ్డి అది వేసాను, శుభ్రంగా పచ్చిగడ్డి తెచ్చుకొచ్చి వేసాను. అలాగే మంచినీళ్ళు కూడా ప్రయత్నిస్తున్నాం. అది తినలేకపోతుంది, తాగలేకపోతుంది. కొద్దిగా జ్వరం కూడా ఉంది దానికి. డాక్టర్ చెప్పాను, రేపు ఉదయం వస్తా అన్నారు. ఏది ఏమైనా ఇలాగా రోడ్డు మీద వాహనాల వాళ్ళు ఇష్టమైన గుద్దేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. తెలియక చాలామంది ఏమవుతుందంటే ఆవు యజమాని శిక్షించాలంటున్నారు. అది చాలా తప్పుడు పని. అసలు ఆవులను పోషించే వాళ్ళే లేరు ఈరోజు. ఆ యజమాని ఇంట్లో కట్టి పోషించడం అనేది అంత సులువుగా అయ్యే పని కదా. ఆవులకి కట్టి పెంచే ఆవులకి చాలా రకాల రోగాలు వస్తాయి. అప్పుడు మనం ఇంకేమీ చేయలేము. అందుకంటే ఇలా ఉంచడమే కరెక్ట్. అయితే ఎవరో పాపం వాళ్ళ ఆవు తాడుతుంటే ఉంది, ఎలా యాక్సిడెంట్ అయింది తెలియదు. ఆవుని గుద్దిన వాడికి కఠినమైన శిక్షలు ఉండేలాంటి వ్యవస్థ రావాలి. ఆది మానేసి అందరూ కూడా ఆవు యజమాని శిక్షించాలని మాట చెప్తున్నారు. అస్సలు ఏమాత్రం సమంజసం కాదు. ఏది ఏమైనా ఈ ఆవు త్వరలో కోలుకోవాలని దేవుని ప్రార్థించడం జరుగుతుంది. రేపు ఉదయం మళ్ళీ డాక్టర్లు తీసుకొచ్చి ఏం చేయాలో అని అత్యవసర చికిత్సలు ఏమున్నాయో చూసి అవన్నీ చేయించడం జరుగుతుంది. ఏది ఏమైనా ఆవుల కోసం ప్రత్యేకమైన సంరక్షణ వ్యవస్థ ప్రభుత్వం తరఫు నుంచి చేయకపోతే గోసంతతి మిగలడం కష్టం. గోసంతతి మిగలకపోతే మనుషులు బతకడం కూడా కష్టమైపోతుంది.